గత 130 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాల నుంచి మేము మా ముత్తాతల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. నేను అంతకుముందు ఏది వివో బిల్డింగ్ కడతామని జాగా కావాలని అంటే నేను ఇవ్వకపోతే ఇవన్నీ కక్ష పెట్టుకొని నా మీద రాత్రి 11 గంటలకి సమయం 11 గంటలకి శనివారం రోజు 1 తారీఖు నాడు ఈ నెల నా మీదకి దాడిగా వచ్చారు. మాటలతో తీస్తా తక్కువ కులపడదు, వీడు ఏం చేస్తాడు, వీని బలం లేదు అని చెప్పి నా మీదకి 2 వ్యక్తులు వార్డు మెంబర్ భర్త నా మీదకి ఏది కుల వివక్షతో నన్ను ఏది ఒక గరీబోన్ అని చెప్పి నేను ఎరుకలోని అంటరాను అని చెప్పి నా మీదకి దౌర్జన్యంగా పోలీసు వారి ముందే నన్ను అనరాని మాటలు నా భార్యను అనరాని మాటలు అనుకుంటూ ఏది పోలీసు వారికి కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు ఎంక్వైరీకి వచ్చారు. అయ్యా పోలీసు వారికి నేను దండం పెడతా సిపి గారు, నా వారి మీద తక్షణమే రిపోర్ట్ తీసుకోర్రి, వాళ్ళని అరెస్ట్ చేసి మమ్మల్ని న్యాయం చెప్పేది. మాకు సిపి గారు నిన్న ఏసీపీ దగ్గరికి పోతే వచ్చిన తర్వాత కూడా వారి బుద్ధ రాక్తమని బెదిరించురు. ఊర్లో కూడా వాళ్ళు అనుకుంటూ తిరుగుతురట. అయ్యా మీకు దండం పెడతా, పోలీసు వారు నాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. నా కుటుంబానికి నాకు ఎటువంటి మాటలు ఇచ్చిపెట్టారు వాళ్ళు. నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. అయ్యా కులవృత్తి పందులే కాసుకుంటున్నాం, మాకు ఉన్నది అదే భూమి, నాకు ఏదైనా పందుల షెడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నన్ను గవర్నమెంట్ గుర్తించి నాకు పూర్తి సాయం చేయాలని కోరుకుంటున్నాను.